వెంకటేశ్వర గారికి బస్తీలకు వెళ్ళి ఇచ్చేసినటువంటి ప్రజానికానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పాశం యాదగిరన్న గారికి శ్రీరాములు గారికి ప్రతి ఒక్కరికి మహిళా మహిళలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. స్లోగన్స్ ఇస్తే బాగా అందరూ హుషారుగా ఉంటారు. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ 70 సంవత్సరాలు అయింది. ప్రతిరోజు ఇప్పుడు మహానుభావులను యాద్ చేసుకోవాలి. ఎందుకంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది. జై బాపు, జై సంవిధాన్, జై భీమ్. ఏమేమంటుందా అంటే జై జ్యోతిరావు పూలే, జై సంవిధాన్, జై భీమ్. అంటే రాజ్యాంగానికి మరి చదువు తల్లికి ఆ రోజు జ్యోతిరావు పూలే మిసెస్ సావిత్రిబాయి గారికి ఇవాళ మహిళలు ఏదైతే చదువుకున్నారో ఆ మహిళలకు చదువుకునే హక్కు స్వాతంత్ర్యం కల్పించిన ఆ సావిత్రిబాయికి మహిళలంతా రుణపడి ఉండాలి. ఇవాళ కలెక్టర్ కానివ్వండి, గ్రూప్ 1 ఆఫీసర్ కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, ఆ రోజు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి లేకపోతే ఆ రోజు సావిత్రిబాయి చదువులు చెప్పడానికి వెళ్తే అగ్రవర్ణాల వారు ఎంత హీనంగా ఏ విధంగా చూసిరో అది మన అందరికీ ఇప్పటికీ యాదుకుంది. కానీ నేను చూస్తున్న ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి. ఇది 50 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇది స్లోగన్కే పరిమితమైన, కానీ ఓటు వేసేటప్పుడు ఆ బాక్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలంటే ఆ బాక్స్ లో మనం చూపెడితే ఆ రోజే మనకి ఇది ఉంటుంది. ఇవాళ ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలకు కట్టుబడి ఉండి ఆ పార్టీ గెలుపు గురించి పనిచేస్తూ ఉంటాం. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రాజ్యాధికారం రావాలంటే 140 కోట్ల భారతదేశ జనాభాలో దాదాపు 70-80 కోట్ల బీసీ జనాభా ఉంది. ఏదో ఒక పార్టీకి అంకితమయ్యి మనం ఇది చేస్తున్నాం. 42% మాకు రిజర్వేషన్ ఇవ్వండి. నేనేమంటున్నాంటే ఆశం యాదగిరి అన్న అటువంటి వాళ్ళు, శ్రీరాములు అన్న అటువంటి వాళ్ళు, హరికృష్ణ, నవీన్ యాదవ్ అటువంటి వాళ్ళు మనమే ఇచ్చేటట్లు. నేను రాజ్యాధికారం కోరుతున్నాను, నేను రిజర్వేషన్ కోరుకోలేదు. రాజ్యాధికారం వైపు రావాలి. 199 సంవత్సరాలు జ్యోతిరావు పూలే, ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ గురువు ఎవరంటే నా గురువు జ్యోతిరావు పూలే అన్నారు. అంత పెద్ద మహానుభావుడు 9వ తరగతి 10వ తరగతి చదువుకుందో నువ్వు ఇంత చదువుకున్నావు, నీవు జ్యోతిరావు పూలేని ఎందుకు ఇది చేసుకున్నావు అంటే జ్యోతిరావు పూలే ఉన్న గుణగణాలు జ్యోతిరావు పూలేకి డిగ్రీ లేకపోవచ్చు దాకా ఇవాళ జ్యోతిరావు పూలే మార్గంలో నడుస్తున్నా. అందు గురించి నేను ఆయన గురువుగా స్వీకరిస్తున్నా. హిందూ మతం బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతానికి దగ్గరగా ఉండి బౌద్ధ మతం స్వీకరించాడు.
నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలని బ్రహ్మాండమైన స్లోగన్స్ ఇస్తారు. కానీ బాక్సులలో చూడే వరకు ఏదో ఒక పార్టీకి మనం ఇచ్చేస్తాం. అందు గురించే జ్యోతిరావు పూలే నా ఇంట్లో ఒక గ్రూప్ ఆఫీసర్ గా శ్రీశైలమన్న గారికి వేదికపై రావాల్సింది. జేఏసీ కమిటీ చైర్మన్ మహాత్మా జ్యోతిరావు పూలే ఉత్సవాల కమిటీ చైర్మన్ శ్రీ వల్లాల చిన్న శ్రీశైలం యాదవ్ గారికి ఘనంగా స్వాగతం, సుస్వాగతం. వేదికపైనకి అందరి కరత్వాల ధ్వనులతోటి ఒక్కసారి స్వాగతం తెలపాలని కోరుచున్నాం. అందరూ గట్టిగా చప్పట్లతోటి వేదికపై చిన్న శ్రీశైలం యాదవ్ గారిని ఆహ్వానించాలని కోరుచున్నాం. జేఏసీ కమిటీ చైర్మన్ మహాత్మా జ్యోతిరావు పూలే ఉత్సవాల కమిటీ చైర్మన్ శ్రీ వల్లాల చిన్న శ్రీశైలం యాదవ్ గారికి వేదికపైనకి స్వాగతం, సుస్వాగతం. ఇంతమంది నాయకులు, బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలు అందరూ ఈ రోజు ఇక్కడ కలిసి ఉన్నారంటే ముఖ్య కారణం శ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ గారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలపాలని కోరుతున్నాం. రామలన్న గారు స్పీచ్ ని కంటిన్యూ చేయాలని కోరుచున్నాం. రామలన్న గారు. మరి ఈరోజు రామ్ కుమార్ గాంధీ అంజలి నాట్యాలయం చిన్న శ్రీశైలం యాదవ్ గారి నడిపింపబడినటువంటి నృత్య బృందాన్ని వేదికపైనకి ఆహ్వానిస్తున్నాం. రామనాయక్ గారికి శ్రీశైలం చైర్మన్ జ్యోతిబా పూలే కమిటీ చైర్మన్ శ్రీశైలం షాలతో సత్సంగా దయచేసి అందరూ గట్టిగా సపోర్ట్ లాస్ట్ వన్ హలో జనగలం రామలింగం గారు తన ప్రత్యేకమైనటువంటి పాటతో తొందరగా ఒకసారి అలరించినట్టయితే మా అమ్మలక్కలు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చిన్న శ్రీశైలం అన్న బడుగు పిల్లల గొంతులుగా ఎక్కడైతే భూస్వాములు ఉంటారో, ఎక్కడైతే వంశులు ఉంటారో, గదే గడ్డ మీద బీసీల జెండా, బీసీల మహాత్ములు, బహుతర మహాత్ములు జ్యోతిబా పూలే విగ్రహాన్ని, సావిత్రిబా పూలే విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీశైలం ఒకసారి గట్టిగా చెప్పొద్దు. గట్టిగా జెండాలు మోసిన జనమును పోవేసిన జెండాలు మోసిన జనమును పోవేసిన జై ఫూలే, జై ఫూలే, జై బీసీ. మొదటగా ఈ అద్భుతమైనటువంటి సమావేశానికి, సభకు నాంది పలికినటువంటి ఫూలే విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఈ సభా వేదికకు సంబంధించినటువంటి అధ్యక్షులు మా బాబాయ్ శ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ గారికి, వారి కుమారుడు మా సోదరుడు నవీన్ యాదవ్ గారికి, మా అన్న తెలంగాణ సమాజం లోపల మార్పు కోసం పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మా పాశం యాదగిరి అన్నకి, స్థానిక కార్పొరేటర్ జూబ్లీ హిల్స్ వెంకటేష్ అన్నకి,
ఈ వేదిక పైన ఉన్నటువంటి మిగతా మిత్రులందరికీ, నా ముందు కూర్చున్నటువంటి సోదర సోదరీమణులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. సో సమయ భావం ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను. ఒకే ఒక మాటతో స్టార్ట్ చేసి 2 నిమిషాల లోపల నా ఈ చిన్ని ప్రసంగాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తా. 100 పూలు వికసించని, 100 ఆలోచనలు సంఘర్షించని ఒక అద్భుతమైనటువంటి ఉద్యమానికి పురుడు పోసుకొని అన్నటువంటి మావో భావజాలం ఏదైతే ఉందో దానికన్నా 100 సంవత్సరాల ముందే ఈ భారతదేశం లోపల సామాజిక న్యాయ ఉద్యమాలకు నాంది పలికినటువంటి ఒక గొప్ప వీరుడు, శూరుడు, బహుజన అగ్గి బరాట శ్రీ జ్యోతిరావు ఫూలే. మరి వారి విగ్రహాన్ని ఈ రోజు మనం ఈ జూబ్లీ హిల్స్ వేదికగా, ఈ ఫిలిం నగర్ వేదికగా ఆవిష్కరించబోతుండడం అనేది అందరికీ ఆనందదాయకం. అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో మనం ఇన్వైట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఇంతకు ముందు మా సోదరుడు రాముడు నాయక్ గారు మాట్లాడారు ఒక మాట, సామాజిక న్యాయం అనగానే, ఈ దేశం లోపల భారత రాజ్యాంగం అనగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుకొస్తా ఉంటారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువుగా పిలవబడినటువంటి గొప్ప వ్యక్తి మన ఫూలే గారు. ఏ కాంటెక్స్ట్ లోపల గురువుగా పిలవడం జరిగింది అంటే, భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం అనేటువంటి అంశాన్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకోవడం జరిగింది అంటే ఫూలే గారి దగ్గర నుంచి. సమానత్వాన్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకోవడం జరిగింది అంటే ఫూలే గారి దగ్గర నుంచి. మరి ఇలాంటి భావజాలం గతం నుంచి ప్రస్తుతం వరకు నర నరాన కన కనాన భారతదేశం లోపల ఉన్నటువంటి ఈ బీసీ కమ్యూనిటీస్ లోపల పెనెట్రేట్ చేయడం కోసం, ఇంజెక్ట్ చేయడం కోసం గతం నుంచి ప్రస్తుతం వరకు తన భావజాలాన్ని విస్తరించడం లోపల చాలా కీలక భూమిక పోషించడం జరిగింది. మరి ఈ భావజాలం తెలియని బీసీలకు, ఇంతకు ముందు మా మిత్రులు చెప్పారు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రిలియంట్ క్లాసెస్. మరి ఈ బ్రిలియంట్ క్లాసెస్ బ్రిలియంట్ గా ఉండాలి అంటే తప్పనిసరిగా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి 3 అంశాల లోపల సాధికారతను సాధించాలి. 3 అంశాలు. ఆ 3 అంశాలు ఏంటి అంటే ట్రిపుల్ ఈ. ఒకటి ఎడ్యుకేషన్, విద్య లోపల మనం అత్యున్నతమైనటువంటి ప్రతిభా పాఠవాలను కనబరచాలి. విద్య లోపల మనం సాధికారత సాధించాలి. దట్ ఇస్ వాట్ ద ఎడ్యుకేషన్. రెండవ ఈ ఎంప్లాయ్మెంట్. బీసీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, బ్రిలియంట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తమ కాళ్ళ పైన సాధికారత సాధించాలి. ఇండస్ట్రియలైజేషన్ లోపల భాగం కావాలి. బిజినెస్ లోపల ముందుకు వెళ్ళాలి. మరి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం లోపల మన బ్రిలియంట్ క్లాసెస్ ఈ సమాజం లోపల ముందు వరుస లోపల నిలబడాలి. మరి మూడవ ఈ ఎలక్షన్స్ లోపల విజయాలు సాధించాలి. బికాస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చాలా వేదికల పైన స్పష్టంగా మాట్లాడినటువంటి నేపథ్యం ఉన్నది. దట్ ఈస్ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పేసి ఉన్నా. అంటే సమాజంలో సంపూర్ణమైనటువంటి పరివర్తన జరగాలి అంటే అది రాజకీయ నేతృత్వంతోనే, రాజకీయ అంశంతోనే అది సాధ్యపడుతుంది. కాబట్టి పొలిటికల్ పవర్ బీసీ కమ్యూనిటీస్ లోపల, బ్రిలియంట్ క్లాసెస్ లోపల ఉండాలి అని చెప్పేసి గతంలోనే భారత రాజ్యాంగ రూపశిల్పి చెప్పినటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి మిత్రుడికి నా వైపు నుంచి ఒకటి మాట్లాడుతున్నాను. ఈ ట్రిపుల్ ఈ లోపల, భవిష్యత్ రాజకీయం లోపల, భవిష్యత్ విద్యారంగం లోపల, భవిష్యత్ ఉపాధి లోపల ఈ బ్రిలియంట్ క్లాసెస్ ముందు వరుస లోపల నిలబడితేనే భారతదేశం లోపల భవిష్యత్తు లోపల బీసీ ఉద్యమాలు కంప్లీట్ గా వేలుని కోల్పోవడం లోపల ఏ మాత్రం సందేహం లేదు. ఈ బీసీ ఉద్యమాలు తప్పనిసరిగా గ్రామాన, పల్లెన వీటిని వ్యాప్తి చేయడం లోపల అందరూ కూడా ముందుకు రావాలి. అందరూ కూడా ముందు నిలబడాలి, కలబడాలి, కొట్లాడాలి. భవిష్యత్తు లోపల మొత్తం రాజకీయం అంతా కూడా మన చేతుల లోపల ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఆయన పేరు పైడి జయరాజ్. జయరాజ్ బొమ్మ ఉందా ఇక్కడ? ఎందుకు లేదు? ఎందుకు కులతత్వం మీకు?
ఈ అధ్యక్షుల అహంకారాన్ని కారు కిందే తొక్కాలి లేదా తెలంగాణ మళ్ళా జగ్ తెలంగాణ ఈ భూమి మాత్రా ఎవరు ఫిలిం నగర్ ఉంది ఎవరు ఫిలిం క్లబ్ ఉంది క్లబ్ అంటే తాగుతారు కదా తాగి పేకాట ఆడేవాళ్ళ మీరు సంస్కృతాన్ని అన్నింటి సినిమాలే ఒక్క దేశభక్తి సినిమా లేదు ఒక్క తెలంగాణ సినిమా లేదు తెలంగాణ ఎక్కించుకున్న సినిమాలు తీసుకోవద్దు నా పేరు యాదగిరి మా ఊరు గోరగిరి నా పని దాదాగిరి అని కుటుంబాలను గౌరవాలను తర్వాత శ్రీరామన్న మన మాజీ శాసనసభ్యులు వారికి కూడా పులే కమిటీ చైర్మన్ శ్రీశిశులు యాదవన్న గారి చేతుల మీద సన్మానం జరుగుతుంది. ఒక నిమిషం. ప్లీజ్ కొంచెం వెళ్ళే వారికి వచ్చే వారికి దారి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ప్లీజ్ కొంచెం స్టేజ్ ని కొంచెం ప్లీజ్ దయచేసి కొంచెం స్టేజ్ ని ఈ షాల్స్ మెమెంటోస్ ఇచ్చే వారికి కొంచెం అడ్డంగా ఉండకుండా కొంచెం స్టేజ్ ఖాళీ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. రామచంద్రన్న గారి చేతుల మీదుగా సన్మానం, అదేవిధంగా మన జూబ్లీస్ ఇన్ఛార్జ్ నవీన్ అన్న గారి చేతుల మీదుగా డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా. తెలంగాణ గారికి చైర్మన్ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. అమర్పేట్ శ్రీనన్న గారికి మన రామచంద్రన్న గారి చేతుల మీదుగా సన్మానం, అదేవిధంగా మన జూబ్లీస్ ఇన్ఛార్జ్ నవీన్ గారి చేతుల మీదుగా డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. గిరిజన శక్తి సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్. తోసుకోవద్దు. మహేష్ అన్న గారు, అన్న గారు, దయచేసి మళ్ళా రావచ్చు. వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కిందికి వెళ్ళి స్టాచ్యూ ఇనాగ్రేషన్ చూడాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి తొందరగా వేదిక ఖాళీ చేయాల్సిందిగా కోరుచున్నాం. మిత్రులు ఒక్క నిమిషం. చాలు రెడీ ఉండాలి. ప్యాడు కీబోర్డు డప్పు ఒకటి రెండు డప్పు. ఓకే ఓకే. రామదులకు
టైంలకి సన్మానం సత్కరించవలసిందిగా సన్మానం చేసిన తప్ప మిగతా వాళ్ళు కొంచెం ప్లేస్ ఇవ్వండి ప్లీజ్. కొంచెం ప్లేస్ ఇవ్వండి యువ సంఘాల అధ్యక్షులు కానీ పెద్దలు కానీ ప్లీజ్ ప్లీజ్ అండి కొంచెం పక్కనటువంటి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ గాని ఎంతో సుదినం. మహాత్మా జ్యోతిబా పూలే 190వ జయంతి సందర్భంగా వారి యొక్క విగ్రహానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గవర్నర్ పెద్దలు అర్జున్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీల గొంతుగా ఉన్నటువంటి జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, రామచంద్ర యాదవ్ గారు, గవర్నర్ పెద్దలు విజయారెడ్డి గారు, మిత్రులు వెంకటేష్ గారు, వీటన్నిటికీ దయచేసి అందరూ కూర్చోవాలి. ముఖ్య అతిథులు మాట్లాడే ముందు అందరూ కూర్చోండి. ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు ఆర్గనైజరు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణ జయంతి కార్యక్రమానికి చైర్మన్ అయినటువంటి గౌరవ పెద్దలు ఉన్న అన్న సిరిసిల్ల అన్న గారికి, అదేవిధంగా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీసీలు అనేక పదవుల్లో ఓడిపోయినటువంటి ఆ యొక్క అన్న పొత్తుడు ఈ నవీన్ యాదవ్ గారు. మనం ఒకటే గుర్తు చేసుకోవాలి, ఈ రోజున 190వ జయంతి. మరి 15-20 సంవత్సరాల ముందు మరి మహాత్మా జ్యోతిబా పూలే లేకుండా మరి ఇక్కడ మరుగుపడ్డారు అంటే ఒకసారి గమనం చేసుకోవాలి. మనం బడికి గుడికి దూరం పెట్టి వెనుకబడలేదు, మనం వెనుకడుగు తోడబడ్డాం కాబట్టి మన చరిత్ర చరిత్ర వాళ్ళు రాస్తారు కాబట్టి ఆ చరిత్ర తోడు తీసి ఈ యొక్క మనకందరూ పరిచయం చేసినటువంటి రాజ్యాలలో శ్రీకృష్ణ యాదవ్ గారు, కాసాని జ్ఞానేశ్వర గారు, చిరంజీవి గారు, వారి వల్ల ఈ 25 సంవత్సరాలకి మహాత్మా జ్యోతిబా పూలే అనే జయంతి కార్యక్రమాలు బయట కలుస్తున్నాయి. అంబేద్కర్ తెలుసు, జయజరాం తెలుసు, అందరూ మన స్వాతంత్ర మహా ఉన్నటువంటి ఉద్యమకారులు తెలుసు. కానీ మహాత్మా జ్యోతిబా పూలేని ఈ సంఘానికి సమాజానికి బాగుపత్రం చేసేటువంటి మా నేలు మన గవర్నమెంట్ శ్రీశైలం గారు. డబ్బు చాలా మంది ఉంటుంది, పెట్టే బిల్ కూడా ఉండాలి. కాబట్టి ఈ రోజు మా ఫిల్మర్ 18 దశగా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రాయలసీమ అయినా కుల మత వర్గ అందరూ కూడా మొట్టమొదటి హాజరు. ఏదైతే మనకైతే మహాత్మా జ్యోతిబా పూలే చదువుకు ఈ మహిళలకు స్వాతంత్రాలు హాజరు, మా యొక్క ఫిల్మర్ 18 దశలకు హాజరు చిన్న యాదవ్ అన్న గారు. ఈ యొక్క సంఘ సంస్కృతి కోసం మనం పేరున్నాము. రాజా రామ్మోహన్ రాయ్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ని, బాబు జగ్గారావుని, మహాత్మా జ్యోతిబా పూలే చూసాం. కానీ మనందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం జరిగినాయంటే ఇక్కడ నుంచి దళిత ఉన్నటువంటి ఇక్కడ జూబ్లీస్ వచ్చి కార్పొరేటర్ అయినప్పుడు, ఇక్కడ నుంచి దారుణ్ గారు ఎమ్మెల్యే మంత్రి అయినప్పుడు, అన్ని కూడా ఎంపీ అయినప్పుడు ఒకసారి 18 దశలు మనం చేసుకోవాలి. చాలా మంది మనం ఓటర్లుగా చూసారు, మనం పాలితులుగా చూశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయము, మహాత్మా జ్యోతిబా పూలే ఆశయం ఏంటంటే పాలితులుగా ఉన్న మనం పాలకుగా మారినప్పుడే దేశం నిజమైన స్వతంత్రం అని, ఓటర్లో ఉన్న వాళ్ళకు నాయకులు అయినప్పుడే రాజ్యాధికారం అంతర్లక్ష్యం అంటిల్ రాజ్యాధికారం వచ్చేంత వరకు మనందరం ఏదైతే బీహార్ లో ఏదైతే ఐక్యత వచ్చిందో ఈ రోజు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా బీసీ కులాలను చేసి 40% రిజర్వేషన్ అసలు పాస్ చేయించి ఢిల్లీలో శ్రీనివాస్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఢిల్లీ పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ అందరూ చిరు వ్యాపారాలు చేస్తూ పిల్లలందరూ కూడా బాగా కష్టపడి చదివిస్తున్నారు.
మీ బడే కష్టమైన పిల్లలకు రావద్దంటే మీ పిల్లలందరినీ బాగా చదివించండి. ఇంకో మిత్రుడు పూర్వీకులు కాన్సెప్ట్ ఇచ్చింది, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎలక్షన్స్. ఈ 3 రంగాల్లో కూడా మనందరం కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి అందరూ పిల్లగారి ఆశయాల కొరకే మన రేవంత్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 40% రిజర్వేషన్ తీసుకురావాలని ప్రభుత్వాలను పెడుతూ బీసీల యొక్క సమానత్వం, విద్య, ఉపాధి కోసం కృషి చేస్తున్నటువంటిది మీరందరూ కూడా చూస్తున్నారు. మరి మనందరం కూడా రేవంత్ ఒక మాటకి అండగా నిలబడాలని కోరుకుంటూ ఎన్నో కార్యక్రమాలు పెద్దలు ఢిల్లీలో కూడా చేస్తున్నారు, ఇక్కడ స్థానికంగా కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ మా వంతు సహాయం సహకారం ఎప్పటికీ అన్నిటికీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏవైతే పిల్లగారి కళలు ఉన్నాయో అవన్నీ కూడా నిలబడడానికి మనం అందరం కలిసి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా పుల్లే జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వలాల నవీన్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మిషనరీ ఆడబిడ్డ చదువుకోవాలని 1974 సంవత్సరంలో మా పిల్లల తాతగారు థామస్ గాప్లేర్ గారు ఈ భారతదేశంలో ఆడబిడ్డ చదువుకుని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఒక ఆశతో సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా 1974 సంవత్సరంలో ఒక మొట్టమొదటిసారిగా బాలిక పాఠశాల ప్రారంభించారు. అది ఈ భారతదేశంలో ప్రతి బిడ్డ చదువుకోవాలి, ఆ చదువుల తల్లే అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాన్ని ఈ యొక్క మహానగరంలో ఫిలింనగర్లో పెట్టాలని ఒక మంచి ఆలోచన వచ్చినటువంటి మన అన్నయ్యకు శ్రీశైలం అన్నకు మీ అందరి తరఫున ఆ కుటుంబాన్ని తరఫున పెట్టడం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు క్రైస్తవులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు మనం చెప్పుకుంటున్నాం. ఈనాడు మన బీసీ యొక్క సోదరుడు పిఎం గారు అయితే మనం ఎఫ్సిఆర్ అన్ని క్లోజ్ చేస్తే 36 లక్షల వేల కోట్లు మన బీసీ సోదరులకు అందవలసింది ఆగిపోయింది. అది వేదికపై చెప్తున్నాడు. క్రైస్తవ సోదరులకు ఇప్పటికీ ముస్లిం సోదరుల యొక్క ప్రాపర్టీస్ అంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. నెక్స్ట్ క్రైస్తవ సోదరుల యొక్క ప్రాపర్టీస్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది. కాబట్టి నేను ఈ వేదికపై నేను ఒక ప్రకటన చేస్తున్నాను. క్రైస్తవ సోదరుల మిషనరీస్ యొక్క ప్రాపర్టీస్ ముందు మన బీసీ సోదరులకు ఏమేమైతే అభివృద్ధి చెందుతారో విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవలు ఏమేమి అవసరమో తీర్చమని 6 నెలలు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ టైం ఇచ్చింది. ఆలోచించుకోమని తెలియజేస్తున్నారు. దానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి వారికి అలాగే పెద్దలందరికీ కూడా మరి జ్యోతిరావు పూలే గారి 199వ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ ఐక్యవేదిక బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన రామచందర్ యాదవ్ గారు, బీసీ నాయకులు, వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున క్షమించాలి. అందరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గందరికీ ఈరోజు బాపు జ్యోతిరావు పూలే గారి జన్మదిన వేడుకలను యావత్ భారతదేశంలో రాష్ట్ర నలుమూలల్లో కూడా ఎంతో ఘనంగా కన్నుల పండుగగా జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడే నేను శ్రీశైలం గారు ముఖ్యమంత్రి గారితో పాటు అంబరపేట అన్ని అక్కడ కూడా జ్యోతిరావు పూలే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి రావడం పిసిసి అధ్యక్షులు. ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా మన సంవిధానం రాసినటువంటి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఎలాగైతే ఆ మహానీయుడు రాజ్యాంగాన్ని రచించిందో ఆ నాయకుడికే గురువైనటువంటి జ్యోతిరావు పూలే గారు ఈ రోజు యావత్ భారతదేశంలో ప్రజలు నలుమూల గ్రామంలో కూడా చదువు కోల్చుకునేటువంటి వారికి చదువు నేర్పించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు, వారి భార్య సావిత్రి గారు పూలే గారు. ఈ రోజు మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిస్కా జిतना ఆబాదీ ఇట్లా హిస్సేదారి అనే నినాదాన్ని మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రోజు బీసీ పడుకు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి వాళ్ళ అన్యాయాన్ని వీధి తిరిగి ఎండలక వానలక అందరి యొక్క సమస్యని ఈ రోజు ఆయన నినాదం ఎత్తుకోవడం జరిగింది. దానికి యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కుల జనగణన చేయడం జరిగింది. దానికే అదే అర్థతో ఆగకుండా అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని రిజర్వేషన్ కూడా పాస్ చేసి కేంద్రానికి పంపేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో జరిగేది, మన రాష్ట్రంలో జరిగింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి గుజరాత్ లో కాంగ్రెస్ ఎడ్యుకేషన్ జరిగింది. ఆ యొక్క కుంభమేళలో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ తెలంగాణ అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణలో కులగణన జరిగింది. మీరు కూడా యావత్ భారతదేశం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి ఆయన ధన్యవాదాలు కూడా చెప్పండి వేదిక మీద ఏఐసిసి ఎడ్యుకేషన్. అయితే మన రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు బీసీల గురించి కులగణన చేసి లెక్కలు పెట్టి ఎంత శాతం ఉందో మనం అందరికీ కూడా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీలకు కూడా 4 బీసీలకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అది కేవలం మన ప్రియత మన నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కృషి వల్ల ఈ రోజు ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని ఈ వేదిక ద్వారా తెలుస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి కూడా ఈ జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మనం ఫిలిం నగర్ లో పెట్టుకోవడం, దానికి ఇక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ గారు వారి కృషితో, అదేవిధంగా స్థానిక మామిళ్ళ నరసింహరావు గారు మాజీ కార్పొరేటర్, వారందరూ కూడా ఈ కార్యక్రమం తీసుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. జై హింద్. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు అన్న రామచంద్ర యాదవ్ గారిని సభను తెరించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పట్లు. భారతదేశపు మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ ఆదర్శ దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమము, జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సభా అధ్యక్షులు పెద్దలు పేదల పాలిట పెన్నిధి శ్రీ చిన్న శ్రీశైలం యాదవన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలకు, అధిగత మహాశయులకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిరావు గారి పూలే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో ఎప్పుడైతే అణచివేతకు గురవుతారో అప్పుడే తిరుగుబాటు మొదలవుతుంది. ఎప్పుడైతే తిరస్కరణ మొదలవుతుందో అక్కడే సంస్కరణలు మొదలవుతాయి, సంస్కరణలకు శ్రీకారం చుడతారు. అణచివేత అంటే, తిరస్కరణ అంటే అర్థం తెలియని రోజుల్లో, కనీసము స్వాతంత్ర ఉద్యమం కూడా మొదలవన్న రోజుల్లో, సమాజంలో అనేక రకాలైన సాంఘిక అసమానతలు ఉన్న రోజుల్లో ఒక తిరుగుబాటు బావుగా ఎగరవేసి సమాజంలో చైతన్యం కోసము, మార్పు కోసము, అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసము, ముఖ్యంగా మహిళల అభ్యున్నతి కోసము తన జీవితాన్నంతా దారపోసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మనం ఇప్పటి వరకు వింటున్న జాతీయ స్వాతంత్ర ఉద్యమ నాయకులు కావచ్చు, సంఘ సంస్కర్తలు కావచ్చు, వీళ్ళందరితో పోల్చుకుంటే, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వారి మహనీయులతో పోల్చుకుంటే, ఆనాడు కంటే అప్పటికంటే ముందే సాంఘిక సేవ కోసము, సమాజ శ్రేయస్సు కోసము తన జీవితాన్ని తారపోసి, ఆ మార్పు మహిళల చైతన్యం కోసము, మహిళల ముఖ్యంగా విద్య కోసము తన ఇంటి నుండి మొదలుపెట్టి సావిత్రిబాయి పూలే గారిని చదివించి మహిళా సమాజానికి, మహిళల్లో చదువు కోసము, అభివృద్ధి కోసము బీజం వేసిన ఇలాంటి మహనీయుల జయంతి కార్యక్రమానికి ఈ
కార్యక్రమం ఇక్కడ జరిపించడంలో చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మహనీయులకు గుర్తింపునిచ్చి ఈరోజు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎవరైతే స్వతంత్ర పోరాట యోధులు ఉన్నారో, సంఘ సంస్కర్తలు ఉన్నారో, వీళ్ళందరికంటే కూడా సమాజ శ్రేయస్సు కోసం అత్యధికంగా పాటుపడిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి దంపతులు ఈరోజు ప్రభుత్వాల ద్వారా కావచ్చు, నాయకుల ద్వారా కావచ్చు వివక్షకు గురవుతున్నారు అని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు మన పాఠ్య పుస్తకాల్లో ఎంతో మంది చరిత్రను చేరుస్తున్నారు. ఈ రోజు భవనాలకని, ఆఫీసులకని, రోడ్లకని ఎంతో మంది పేర్లు పెట్టుకుంటున్నారు. వారి యొక్క వర్ధంతులు, జయంతులు ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ మహాత్మా జ్యోతిరావు గారి పూలే జయంతి కానీ, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి జయంతి కానీ, వర్ధంతి కానీ, వాళ్ళ కార్యక్రమాలు కానీ, వాళ్ళ జీవిత చరిత్రను భావి తరాలకు తెలియజేయడంలో కానీ పూర్తిగా మన ప్రభుత్వాలు, నాయకులు విస్మరించారనే చెప్పాలి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నాను. భారతదేశంలో ఒక సంఘ సంస్కర్తగా ముఖ్యంగా మహిళా అభ్యుదయం కోసము, పేదల అభివృద్ధి కోసము, వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసము అనేక రకాలుగా పాటుపడి తన జీవితాన్ని త్యాగం చేసిన సావిత్రిబాయి పూలే గారికి, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి దంపతులకు భారత ప్రభుత్వము భారత రత్నతో సత్కరించాలని చెప్పి ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇదే విషయమై గత జనవరి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఆనాడు డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని నేరుగా కలిసి విన్నవించడం జరిగింది. ఈ అంశం పైన దేశం మొత్తం కూడా చర్చించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వము, మహారాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే జ్యోతిరావు పూలే గారి దంపతులకు భారత రత్న ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదే తరహాలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, రాజకీయాలకు అతీతంగా గారు, కార్పొరేటర్ విజయరాణి గారు, వేదిక పెద్దలందరికీ, ముందున్నటువంటి మీ అందరికీ, పత్రికా మిత్రులకి, తెలంగాణలో ప్రభుత్వ పాత్ర వహించిన కళాకారులకి, గాయకులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, దాదాపు 200 ఏళ్ల క్రితం, దాదాపు 198 సంవత్సరాల క్రితం 1827 ఏప్రిల్ 11న ఈ మహానుభావుడు పుట్టాడు. పుట్టినాడు వారు అనుకోలే. దేశ చరిత్రలో ఒక చరిత్రకారుడుగా నిలిచిపోతాడని, ఇవాళ మనంతా కూడా పూజించుకున్న స్థాయికి ఎదుగుతాడని మాలి కుటుంబంలో పుట్టినటువంటి పూలే గారు 200 సంవత్సరాల క్రితం దూరదృష్టితో అంటరాని తరం మీద పోరాటమే కాకుండా వారితో పాటు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు విద్య విషయంలో, చదువు విషయంలో వారు చూపిన చొరవ, సాహసము ఎప్పుడు కూడా మర్చిపోలేము. బీసీ బిడ్డలమైన మనందరికి కూడా స్ఫూర్తిదాత జ్యోతిరావు పూలే గారు. అగ్రవర్ణాల వారి పుట్టలో చాలా రోజులు చరిత్రలోకి రాకుండా మరుగుపడిన వ్యక్తి. ఇటీవల కాలంలోనే వారు వెలుగులోకి వచ్చారు, మన మధ్యన మెదులుతూ ఉన్నారు. అధునాత సంకేతం ఉన్నటువంటి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి పరికరాలు కానీ, సాంకేతిక పరికరాలు కానీ ఆనాడు ఏమీ లేని రోజుల్లో వారు తీసుకున్నటువంటి సంకల్పం, బంధం, అవసరం ఉన్నటువంటి మార్పులు, చదువు విషయంలో తీసుకున్నటువంటి నేర్పరితనం అన్నీ కూడా మనకు స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా బీసీ బిడ్డ అయినటువంటి పూలే గారు ఇలా మనందరూ కూడా స్ఫూర్తిదాయకం. కాంగ్రెస్ పార్టీ
ఈ దేశంలో రాష్ట్రంలో వారు ఇచ్చిన సందేశాన్ని, వారు ఇచ్చిన స్ఫూర్తిని పూర్తిగా తప్పకుండా పాటిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారం రాగానే ప్రజాభవన్ పేరుని జ్యోతిబా పూలే భవన్ గా మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. వారు అడుగుజాడలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ప్రభుత్వ ఫలాలు దక్కాల్సిందే అనే నినాదం, జిస్కి జితని ఆబాదీ ఉస్కి ఉతని భాగీదారీ అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు తీసుకున్న నినాదానికి స్ఫూర్తిగా తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే జరిపి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారన్న అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినటువంటి సందర్భం వల్ల, దానికి తోడు ఎన్నికల ముందు కామారెడ్డిలో ప్రవేశపెట్టిన డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టాను. దానికి ఆధారంగా ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఎన్నికలకు పోవాలని అడిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి కేబినెట్ సభ్యులను ఒప్పించి 42% రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. దీనికి అంతటికీ స్ఫూర్తి జ్యోతిబా పూలే గారు. వారిని స్ఫూర్తిగా వారి నదిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదాన్ని రాష్ట్రంలో ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసపేటమైన నిర్ణయం కుల సర్వే. కుల సర్వే చేశాం కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగతున్నాం. నేను వింటున్నాను ఈ దినాములో ఇదో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన సర్వేలో తెలిసిన వివరాలు ఈ రాష్ట్రంలో 56% పైగా బీసీలు ఉన్నారు.